క్యారీ ఆన్. ఈ మూవీ రివ్యూ అయితే వీడియోలో చూద్దాం. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ భయ్య. చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రివ్యూ అయితే వినండి. ఆ తర్వాత ఎలా ఉంటుంది అనేది మీ ఊహకు వదిలిస్తున్నా. థ్రిల్లర్ యాక్షన్ ఫిలిం అని చెప్పుకోవచ్చు ఈ ఫిలిం. స్టోరీ లైన్ అయితే సింపుల్ గా చెప్తాను. ఆ తర్వాత మనం ఇంకా డెప్త్ గా వెళ్దాం. ఎలా ఉంటుందంటే ఒక ఎయిర్లైన్ సెక్యూరిటీ ఒక వ్యక్తి, అతన్ని మన హీరో ఈతన్ అనే క్యారెక్టర్. తెలుగులో చెప్పుకోవాలంటే మీకు అర్థమైనట్టు లగేజెస్ ని కానియచ్చు, ఆ ప్యాకేజెస్ ని వీటిని స్కాన్ చేసి ఆ కంప్యూటర్ లో చూసి మనకు కరెక్ట్ ఉంటే పంపిస్తారు చూడండి ఆ ప్లేన్లకు, ఏరోప్లేన్లకు. సో అలా పంపించే ఒక సెక్యూరిటీ గార్డ్ అని చెప్పుకోవచ్చు మన హీరో. సో అనుకోకుండా ఒక మిస్టీరియస్ ప్యాసింజర్ అనే వ్యక్తి తినని మన హీరోని బ్లాక్మెయిల్ చేస్తారు. సో అసలుకి ఏం బ్లాక్మెయిల్ చేస్తారు, అసలు ఏమైంది, అసలుకి ఏంది అనేది మీరు ఒక క్వశ్చన్ మార్క్ మీకు చెప్పేస్తున్నాను. సో అదేందనేది మీరు ఫిలిం చూసినాక తెలుసుకోండి. ఇది బేసిక్గా స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఆ సీన్స్ అనేది ఎక్కువ మనం చూసేటి ఆ ఎయిర్పోర్ట్లో జరిగే సీన్స్ మనం చూస్తాము ఆల్మోస్ట్. ఇక కాకపోతే ఇంకా సమ్వాట్ సీన్స్ అయితే మనం బయట కొన్ని చూపెడతా ఉంటారు. అవి ఏంటి అనేది కూడా మీరు మూవీ చూసినాక తెలుసుకోండి. ఓకేనా? ఇదనైతే ఎలా ఉంటుంది భయ్య ఫిలిం అని అంటే, నిజం చెప్తున్నా భయ్య, నేను చూసిన తర్వాత నాకైతే ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు మైండ్లో బిల్డ్ చేసింది. ఆ ఇంట్రెస్టింగ్ బిల్డ్ చేసింది అని చెప్పుకోవచ్చు మైండ్లో. మీరు కనుక చూడాలనుకుంటే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ చూడాలనుకుంటే ఒక లిప్ లాక్ సీన్స్ అయితే ఉంటాయి. అది ఒక 4 to 5 సీన్స్ అయితే ఉంటాయి. అవి తప్పిస్తే మీరు ఫిలింని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అని చెప్పచ్చు. ఫ్రెండ్స్ని కూడా చూడొచ్చు, మీరు కూడా చూడొచ్చు. ఓకేనా? ఇలా అని చెప్పుకోవచ్చు. ఒక ఫ్లోలో ఒక వేలు అయితే వెళ్తూ ఉంటుంది భయ ఫిలిం మొత్తము. ఒక క్యూరియాసిటీని అయితే మీ మైండ్లో బిల్డ్ చేస్తుంది. అది మాత్రం పక్కా చెప్తాను. అలా చెప్పుకోవచ్చు ఫిలిం గురించి. అండ్ ఫిలిం తెలుగులో ఉంది అండ్ మీకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుందని చెప్పాను కదా, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నెట్ఫ్లిక్స్ లేకపోతే దేంట్లో చూడడం మీకు ఐడియా ఉంటుంది అదన్నట్టు. అండ్ మూవీ గురించి ఇంకొక ముక్కలు చెప్పాలంటే ఎమోషనల్ భయ. లైక్ ఎమోషనల్ సీన్స్ అనేది మనకు అంతగా ఉండే, కాకపోతే ఇప్పుడు ఏమంటారు ఫ్యామిలీ సెంటిమెంట్ ని ఎక్కడ యూజ్ చేసుకోవాలి అనేది విలన్స్ కి అయితే ఆపోజిట్ గా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది ఇలాంటి ఫిలిం, ఇలాంటి సీన్స్ మీరు చూసే ఉంటారు చాలా ఫిలిమ్స్ లో, మన తెలుగులో కానీ చాలా. సో ఈ ఫిలిం లో కూడా ఆ పార్ట్ అనేది బాగా యూజ్ చేసుకున్నారు ఫిలింలో. మెయిన్ గా మాట్లాడుకుంటే అది ఏందనేది కూడా మీరు ఫిలిం చూసినాకనే తెలుసుకోండి. ఓకేనా? ఈ మాటలు కనుక మీకు కనెక్ట్ అయితే, ఐ మీన్ దట్ ఈ రివ్యూ కనుక మీకు లైట్ గా కనెక్ట్ అయినట్టయితే సో ఈ ఫిలిం ని వెళ్ళి చూడండి అని నా రికమెండేషన్ అని చెప్పుకోవచ్చు. ఇదన్నట్టు. అండ్ మనకు 2024లోనే డిసెంబర్లోనే ఆ మంత్లో వచ్చింది ఫిలిము. అయితే నేను ఇప్పుడే రీసెంట్గా చూడడం జరిగింది. సో చూసిన తర్వాత ఇది నా రివ్యూ అబౌట్ ది క్యారీ ఆన్ అనే మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ వచ్చాను. దట్స్ ఇట్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.